వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలి. గత వారం రోజులుగా ముంబై నుంచి హైదరాబాద్ దాకా అన్ని మీడియాల్లోనూ బాగా హైలైట్ అయిన వార్త రణ్వీర్ సింగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా మూవీ రాక్షస్ ఉందని ఒకసారి లేదని క్యాన్సిల్ చేశారని మరోసారి ఇలా ఏవేవో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అభిమానులు ఏవి నిజమో ఏవి అబద్ధమో తెలియని అయోమయంలో పడ్డారు. దానికి తోడు యూనిట్ నుంచి ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని క్లారిఫికేషన్ ఇచ్చినట్లు వచ్చిన వార్తలు మరింత కన్ఫ్యూజన్ పెంచాయి. ఎట్టకేలకు అన్నిటికీ చెక్ పెడుతూ టీం తరపున అఫీషియల్ నోట్ వచ్చింది. అనుకున్నట్టే రాక్షస్ కొనసాగడం లేదు. హీరో, దర్శకుడు, ప్రొడక్షన్ కంపెనీల నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇకపై ఇది నిర్మాణంలోకి వెళ్లడం లేదు. రణ్వీర్ సింగ్, ప్రశాంత్ వర్మ చాలా ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన వాడిగా పేర్కొంటూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నా సాధ్యపడలేదని, భవిష్యత్తులో జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రశాంత్ వర్మ నుంచి వచ్చిన స్టేట్మెంట్లో రణ్వీర్ ఎనర్జీ, టాలెంట్ అరుదుగా దొరికే రకమని, త్వరలో తాము కలియక సాధ్యం కావడం కోసం ఎదురు చూస్తామంటూ అని ఉంది. మైత్రి తరపున టైం వచ్చినప్పుడు అన్నీ కుదురుతాయని ముగింపు పలికింది. మొత్తానికి హనుమాన్ తర్వాత భారీ బాలీవుడ్ డెబ్యూ అందుకోబోతున్న తరుణంలో ప్రశాంత్ వర్మకు ఇది ట్విస్టే కానీ అంత ఫీల్ అవ్వాల్సిన పని కూడా లేదని చెప్పాలి. షారుఖ్ ఖాన్ అయితే అయ్యో అనుకోవచ్చు, కానీ రణ్వీర్ సింగ్ కాబట్టి తీవ్రంగా కోల్పోయేది లేదు. జై హనుమాన్ మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో దాన్ని అందుకోవడం కోసం పెద్ద కసరత్తే చేయాలి. కాస్టింగ్ కుదరగానే షూటింగ్ కి ఏర్పాటు చేసుకోవాలి. తన సినిమాటిక్ యూనివర్స్ కోసం ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ప్రారంభించిన ప్రశాంత్ వర్మ ఇకపై దాని ద్వారానే ఆసక్తికరమైన అప్డేట్స్ పంచుకుంటారని చెప్పేశారు.